ఎందుకంటే చాలా మంది అంటే సామాన్యుల నుంచి వస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే ఏ తప్పు చేయనప్పుడు దానికి సంబంధించి క్లీన్ చిట్ తెచ్చుకోవాల్సిందైనా నిరూపించుకోవాల్సిందైనా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు కదా, వాళ్ళు ఎందుకని ఈ అంశానికి సంబంధించి విచారణ ఎదుర్కోలేకపోతున్నారు, ఏ తప్పు చేయలేదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అన్న ఒక క్వశ్చన్ ని రేజ్ చేస్తున్నారు. దీన్ని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలా? మేము విచారణకు పిలుస్తున్నారు కదా. ఓకే, కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులో అక్కడ విచారణ చేయించుకోవచ్చు కదా, కోర్టులో సబ్మిట్ చేసుకోవచ్చు కదా మీ దగ్గర ఎవిడెన్స్. ఓకే, రాజకీయ విశ్లేషకులు మనోహర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే. మీ అభిప్రాయాన్ని ముందుగా తెలియజేయండి దీనికి సంబంధించి. నీ చర్చను నేను వింటున్నాను. అయితే ఓకే, ఎవరి వాదన వాళ్ళకుండి పొలిటికల్ అటాకింగ్ జరుగుతుంది. ఎప్పుడు కూడా మనము ఒకరినొకరు మనం డిఫెండ్ చేసుకోవడానికే ఇక్కడికి వస్తాం కనుక రెండు పార్టీలు కూడా డిఫెండ్ చేస్తుంటాయి. ఈడీ మిస్యూజ్ ఆఫ్ ఈడీ అనేది కాంగ్రెస్ చెప్తుంది, లేదు కోర్టులో ప్రూవ్ చేసుకోండి అని బీజేపీ చెప్తుంది. నా పాయింట్ ఏంటంటే బేసిక్గా ఈ ఈ యొక్క మొత్తం ఈ స్కామ్ ఏదైతే నేషనల్ హెరాల్డ్ స్కామ్ ఏదైతే ఉందో ఇది జరగలేదు, ఇక్కడ ఏం తప్పు జరగలేదు, అంతా బాగుంది అనే వాదన ఒకటి ఉంది. అంతా బాగుంటే భయపడే పనే లేదు కదా. కోర్టు అనేది ఇప్పుడు ఈరోజు దేశం నమ్ముతుంది, ఫైనల్ గా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ ఏం పని చేస్తుంది అంటే మన వాదన పనిచేయదు, మన పేపర్స్ పనిచేస్తాయి, మన ఎవిడెన్స్ పనిచేస్తుంది. కనుక ఏజేఎల్ అనేటువంటి సంస్థ ఒక పవిత్రమైనటువంటి సంస్థ నా దృష్టిలో. ఎందుకు అని అంటే అది స్వాతంత్రానికి పూర్వం ఏర్పడ్డది. ఒక దేశం యొక్క స్వాతంత్రం కోసం మన పెద్దలు మళ్ళీ కాంగ్రెస్ అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు, అప్పుడు ఈ దేశమే కాంగ్రెస్. కనుక అది జరిగిన పొరపాటు ఏడ జరిగిందంటే గాంధీ గారు స్వయంగా ఒక మాట అన్నారు, ఈ కాంగ్రెస్ ను రద్దు చేయాలి, విలీనం చేసేయాలి, పొలిటికల్ పార్టీస్ ఈ పేరు పెట్టుకోకూడదు అని ఆయన ఆ రోజు చెప్పిండ్రు. అది ఎవరు వినలేదు. దానికి సంబంధించిన పరంపర ఏదున్నా కూడా స్వతంత్ర పోరాటంలో ఈ దేశ ప్రజల పోరాటం ఎట్లయితే తెలంగాణ పోరాటం మొత్తం కేసీఆర్ కు వెళ్ళిపోయిందో అట్లా అయిపోయింది ఇది. కనుక ఆ దేశం యొక్క ఏజేఎల్ అది అప్పుడు ఒక మంచి ఉద్దేశంతో దేశ ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి పత్రికలు ప్రారంభించబడ్డాయి. కొన్ని వేల మంది దాంట్లో మెంబర్స్ గా ఉన్నారు. దాని అర్థం ఏంటని అంటే దేశ ప్రజలే దాంట్లో ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కానీ, నవజీవన్ కానీ, లేకపోతే అదేంటి ఉర్దూ పత్రిక కానీ, ఇవన్నీ నడిచాయి, అప్పుడు దేశ హితం కోసం నడిచాయి. దాంట్లో ప్రాపర్టీస్ మిగిలిపోవచ్చు, పాట్నాలో ఉన్నాయి, లక్నోలో ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. ఇదంతా సమస్య ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇష్యూ అంతా ఎప్పుడు వచ్చిందంటే పాపం సుబ్రహ్మణ్య స్వామి గారు 2013లో కేసు వేసాకనే ఇష్యూ బయటకు వచ్చింది. అంతవరకు ఇష్యూ లేదు కదా. సుబ్రహ్మణ్య స్వామి లేకపోతే సమస్యనే లేదు. కనుక కేసు వేసాడు. 2010 నుంచి సర్దుకోవడం మొదలైంది. ఏజేఎల్ ఆస్తులు ఉన్నాయి, పత్రికలు బంద్ అయిపోయినాయి, ఆస్తులు కోట్లకు పడగలెత్తినాయి. అయితే కలెక్టివ్ ప్రాపర్టీగా అట్లనే ఉంటే కూడా ఏం ప్రాబ్లం లేకుండే. ఈ కేసులో ఉన్నదంతా ఏంది అంటే ఈ నేషనల్ హెరాల్డ్ లేకపోతే ఈ పత్రికలు క్లోజ్ అయిపోయినా కూడా దాని యొక్క ఆస్తులు కోట్ల రూపాయలకి అయిపోయినో వీటిని అలాగే ఉన్న ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం సార్ కేసు వేశాడు, కోర్టు చెప్పింది ఈడీని ఎంక్వైరీ చేయమని. బీజేపీ కాదు చెప్పింది ఇది, లేకపోతే ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం కూడా కాదు ఇది చెప్పింది. అయ్యా ఇది ఏంటి, ఈ పేపర్స్ అన్ని తీసుకోండి, దీన్ని ఎంక్వైరీ చేయండి, దీని విషయం బయటకు పెట్టండి అని. ఇది పెట్టంగానే ఇక్కడ ఇంకో వైపు సర్దుకోవడం మొదలైంది. కొత్త కంపెనీ ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. యంగ్ ఇండియా అని ఒక కంపెనీ వచ్చింది. 2010-11లో వచ్చింది. నవంబర్లో కంపెనీ స్టార్ట్ అయింది. ఆయన శ్యామ్ పిట్రోడా, తర్వాత ఇంకొక ఆయన ఎవరు, వాళ్ళిద్దరి పేరు మీద అయింది. డిసెంబర్లో రాహుల్ గాంధీకి 38% వాటా వచ్చింది. జనవరిలో సోనియా గాంధీ వచ్చింది, ఆమెకు 38-36 వచ్చింది. టోటల్ గా 76-78% వీళ్ళిద్దరి మీద చేయబడ్డాయి. ఈ యంగ్ ఇండియా కంపెనీకి అక్కడి ఆస్తులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి, ఇద్దరు వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. ఇది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం, ఇదేది కొత్తది కాదు, ఏం కాదు. ఈడీ బోడీ ఇదంతా పక్కకు పెడదాం కాసేపు.
జరిగింది ఏంటి అంటే ఏజేఎల్ ఏదైతే ఉందో ఇది పవిత్రమైనటువంటి సంస్థ. ఈ దేశం భారతీయులు 140 కోట్ల మంది ప్రజల యొక్క సంస్థ. ఎందుకంటే ఆ సంస్థని మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. అప్పుడు వాడున్నాడా వీడున్నాడా తర్వాత మనం ఎవరం లేము. అసలు ఏదున్నా కూడా దేశ స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటి క్రెడిట్ వాటికి ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ ఆస్తులు ఈరోజు 5,000 కోట్లకు చేరింది. ఈడీ ఏం చేసింది? ఈడీని ఎంక్వైరీ చేసింది. కోర్టు కూడా ఏం చెప్పింది అని అంటే 9వ తారీఖు కోర్టుకు మొన్న ఒక హియరింగ్ అయింది. తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ వచ్చేసి. ఛార్జ్ షీట్ ఎప్పుడు దాఖలు చేస్తారు రండి, ఇది ఎప్పుడైతే ఆధారాలు అవి దొరుకుతాయో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. ఈ లోపల ఆస్తుల జప్తు చేసుకోమని చెప్పేసింది కోర్టు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూస్తే 300 కోట్లు 400 కోట్లు కట్టండి అని చెప్పేసింది. ఇవన్నీ కోర్టు ద్వారా జరుగుతున్నాయి. రేపు 25వ తారీఖు మళ్ళీ హియరింగ్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఈడీ కేసులు పిఎంఎల్ఏ కేసులు చాలా సీరియస్గా ఉంటాయి. ఎందుకు సీరియస్? మన కేసు పెట్టంగానే ఎందుకు కవితమ్మను అరెస్ట్ చేయాలి? అసలు ఈడీ కేసే అరెస్ట్ చేసేస్తారు, అంతే, వేరే ఏముండదు. కాకపోతే పెద్ద మనుషులు ఇద్దరు కూడా కనుక వీళ్ళను అరెస్ట్ చేయడం లేదు. ఇంకా రేపు 25 తారీఖు తర్వాత అటువంటిది ఏదో కోర్టు మూవ్ చేసినప్పుడు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి బాగుండదు. కనుక కార్యకర్తలందరూ కూడా దేశం అంతా